నాకు స్కూల్ డేస్లో ఒక ఫ్రెండ్ ఉండేది. మొత్తం ఒక ఎవ్రీ ఇయర్ డైరీ బుక్ తీసుకొని దాంట్లో అన్ని ఫిలాసఫీలు రాసుకుంటూ ఉండేది. కానీ అది ఇప్పుడు పాటిస్తుందో లేదో. రాసుకునే వాళ్ళందరూ పాటించరు కదా ఫిలాసఫీలు. పాటించే వాళ్ళందరూ రాసుకోరు. అవునా? హలో, ఐ హ్యావ్. వాట్ యూ హ్యావ్? కంట్రీ షాపింగ్. హౌ ఆర్ యూ మ్యామ్? హాయ్, ఐఎమ్ గుడ్. వినిపిస్తుందా? ఇది మైక్ యాక్చువల్గా మీకు బాగా క్లియర్గా వినిపించాలని నేను అంటే ఆన్ చేసి పెట్టాను. వినిపిస్తుందో లేదో ఇంకా మీకే తెలియాలి, ఆ దేవుడికే తెలియాలి. ఓకే, వినిపిస్తుందని అనుకుంటున్నా. ఇంకా చెప్పండి. ఇంత పెద్ద కామెంట్స్ ఎలా చదవాలి? సో మై క్వశ్చన్ ఈజ్, డూ యూ హ్యావ్ ఎనీ పెట్స్ ఎట్ హోమ్? ఉంటే ఏముంది చెప్పండి. నిన్న నేను బయటికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు కూరగాయలు తీసుకోవడానికి వచ్చారు సంతకి. మార్కెట్ అవుతూ ఉంటుంది కదా గల్లీలలో, అక్కడ అయితే మంచి బొచ్చు కుక్క, మంచి కుక్క తీసుకొని తిరుగుతున్నారు. పెట్ డాగ్ చూడ్డానికి బాగుంది, కానీ మనం మెయింటైన్ చేయలేము. వాళ్ళు చాలా గ్రేట్ అసలు. ఇంకొక పర్సన్ని చూసుకున్నట్టు చూసుకోవాల్సి వస్తుంది. అవన్నీ మన వల్ల కాదు. మనం చూసుకోవడానికే బద్ధకము, ఇంకా యానిమల్స్ని ఏం చూసుకుంటాం కదా. ఇంకా చెప్పండి. సరే, లైవ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. చేయాలా? ఉండాలా? ఓ పని చేస్తాను, లైవ్ ఎండ్ చేసి ఫేస్బుక్లోకి వస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. వై యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇంటూ లిజర్డ్స్? గోడ మీద బల్లి. మీకు అట్లా ఎందుకు అనిపిస్తుంది? విపరీతమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? మిస్ యూ, హోప్ యూ సూన్ కమ్ బ్యాక్ సూన్. ఫేస్బుక్ ఐడియా? ఓరి దేవుడా, ఫేస్బుక్ ఐడి తెలీదా మీకు? ఇక్కడ ఏం పేరుందో అక్కడ కూడా అదే పేరు ఉంటుంది. అండ్ ఇక్కడికన్నా ఎక్కువే ఫాలోవర్స్ ఉన్నారు. ఒక దాంట్లో 2 మిలియన్, ఇంకో దాంట్లో 2.6 సంథింగ్ ఉంది. సో అది నా ఐడి. టిక్ మార్క్ ఉంటుంది చూడండి, అదే నా ఒరిజినల్ ఐడి. రండి ఫేస్బుక్లోకి, ఓకేనా? బాయ్, సీ యూ దేర్. ఫేస్బుక్లో కలుద్దాం. బాయ్. బంగారం. సరే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.